మేషరాశి వారికి ఆగస్టు నెలలో మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు మీకు ఊహించని అదృష్టాన్ని తెరుస్తోంది. కానీ ఆ తలుపు ఎక్కడ ఉందో గుర్తించగలరా? ఈ నెలలో గురుడు, శని, సూర్యుడు, రాహుకేతువుల సంచారం కలిసి మేషరాశి వారికి ఒక గొప్ప పరీక్షతో పాటు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకొస్తున్నాయి. ఒక తప్పు నిర్ణయం మిమ్మల్ని వెనక్కి నెట్టవచ్చు. అదే ఒక సరైన నిర్ణయం మీ జీవిత దిశనే మార్చేయవచ్చు. మరి ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఏం జరగబోతోంది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి కుజుడు అధిపతి అవడం ద్వారా అందువల్ల ఈ రాశివారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలి అని కోరుకుంటారు. ఏ పని వీరు ప్రారంభించాలి అన్నా కూడా వెనకాడకుండా సాహసంగా అడుగు వేయడం వీరి ప్రత్యేకత. కొత్త అవకాశాలను స్వీకరించడంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. మేషరాశి జాతకులు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మనస్సులో ఒకటి, బయట ఇంకొకటి అనే తత్వం వీరికి పెద్దగా ఉండదు. నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్నిసార్లు అదే నేరుగా మాట్లాడే పద్ధతి ద్వారా ఎదుటి వారికి కఠినంగా అనిపించవచ్చు. వీరు పోటీని ఇష్టపడతారు. లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దానిని సాధించే వరకు కష్టపడేందుకు సిద్ధంగా ఉంటారు. సవాళ్లు ఎదురైతే భయపడకుండా దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. నాయకత్వం అవసరమైన రంగాలు వ్యాపారం, క్రీడలు, పరిపాలన వంటి విభాగాలలో వీరు రాణించే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే మేషరాశి వారిలో ఒక బలహీనత కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం, కోపాన్ని వెంటనే వ్యక్తం చేయడం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు రావచ్చు. సహనం పెంచుకుంటే మరింత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల అంశాలలో చూసినట్లయితే గనుక ఈ మేషరాశి వారు ఎంతో అంకిత భావంతో ఉంటారు. తమ వారికి కష్టం వస్తే ముందు ఉండి సహాయం చేయడానికి వెనకడుగు వెయ్యరు. ప్రేమలో కూడా నిజాయితీగా ఉండాలి అని వీళ్ళు కోరుకుంటారు. అయితే తమ స్వేచ్ఛకు ఎక్కువ విలువను ఇస్తారు. మొత్తానికి మేషరాశి వాళ్లకు అయితే ధైర్యం, నాయకత్వం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరి ప్రధాన బలాలు. అదే సమయంలో సహనం, ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే అలవాటు పెంచుకుంటే జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష సాంప్రదాయాలు సూచిస్తాయి. ఇక మేషరాశి ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయని చూస్తే గనుక వీరికి ఈ నెల గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా వీరికి కుటుంబ జీవితం, ఆస్తి విషయాలు, మానసిక స్థిరత్వం పైన ప్రత్యేక ప్రభావం కనబడుతోంది. ఇక అదే సమయంలో వీరికి శని మీనరాశిలో వక్రగతిలో ఉండడం ద్వారా మీ గత కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలు నెమ్మదిగా మీ ముందుకు రానున్నాయి. కొన్ని ఆలస్యాలు ఎదురైనా గాని అవి మీ యొక్క భవిష్యత్తును బలంగా నిర్మించడానికి ఉపయోగపడబోతూ ఉన్నాయి. ఈ నెలలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా కూడా నిజానికి విశ్వం మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగ రంగంలో చాలా మందికి ఊహించినటువంటి మార్పులు ఈ మాసంలో చోటు చేసుకుంటున్నాయి. నూతన బాధ్యతలు, నూతన ప్రాజెక్టులు లేదా నూతన విభాగంలో మీరు పనిచేసే అవకాశం రావచ్చు. మొదట్లో ఈ మార్పులు భారంగా కనిపించినా గానీ ఆ తర్వాత అవే మీ ప్రతిభను నిరూపించే వేదికగా మారబోతూ ఉన్నాయి. మీ కష్టాన్ని అధికారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కొందరికి పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చూస్తే గనుక ఈ నెలలో పోటీ ఎక్కువగా ఉంటోంది. కానీ మీలోని ధైర్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం మీకు లాభాలను చేకూర్చబోతోంది. కొత్త భాగస్వామ్యుల విషయంలో మాత్రం మీరు పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి. మాట మీద నమ్మకం పెట్టుకోవడం కంటే పత్రాల మీద నమ్మకం పెట్టుకోవడం ఈ మాసం చాలా ముఖ్యం. ఇదే మీరు దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆర్థికంగా చూసినట్లయితే ఈ మేషరాశి జాతకులకు ఈ నెలలో ఆశాజనకంగానే కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు అనేవి. ముఖ్యంగా ఆగిపోయినటువంటి డబ్బులైతే ఈ సమయంలో మీ చేతికి అందేటటువంటి అవకాశాలు విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ఎవరైతే అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్న మార్గాలు అన్నీ కూడా ఇప్పుడు ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. అయితే ఆదాయం పెరిగినంత వేగంగా ఖర్చులు కూడా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
ఖర్చుల విషయంలో మీరు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఈ వృషభ రాశి వారు తప్పించుకోలేనటువంటి ఖర్చులేంటంటే ఇంటి అవసరాలకు సంబంధించినటువంటి ఖర్చులు, వాహనం, పిల్లల చదువులపైన లేదా వైద్య ఖర్చుల కోసం మాత్రం దాచిన డబ్బులను కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి మీరు ముందుగానే ఇటువంటి విషయాలపైన ప్రణాళికాబద్ధంగా ఉంటే గనుక ఖర్చుల విషయంలో ఆ ఖర్చులు వచ్చిన సమయంలో మీరు మాత్రం వాటిని తేలికగా అధిగమించగలుగుతారు. కాబట్టి ముందుగానే ప్రణాళికలు రచించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం తొందరపడి పెట్టకండి. కుటుంబ జీవితంలో కూడా ఒక శుభవార్త మీరు వినేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంట్లోనూ శుభ కార్యాల గురించి కూడా చర్చలు జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సాన్నిహిత్యత అనేది పెరిగే అవకాశం ఉండబోతోంది. సత్సంబంధాలు పెరుగుతాయి. ఇక తల్లిదండ్రుల సలహాలు అనేవి ఈ నెలలో మీకు ఎంతో మేలుని కలగజేస్తాయని చెప్పుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి మేషరాశి వ్యక్తులకు ఈ నెలలో కొత్త మలుపు కనిపిస్తోంది. అపార్థాలు తొలగిపోయి పరస్పర విశ్వాసము పెరుగుతుంది. వివాహం గురించి ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ సమయంలో మీరు మాత్రం కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమైన అంశం. విద్యార్థులకు కూడా ఈ నెల ప్రత్యేకమైన అవకాశాలను తీసుకురాబోతోంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మంచి ఫలితాలను సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు అనుకూల సమాచారం అందేటటువంటి అవకాశం లేకపోలేదు. కొత్తగా కోర్సులు నేర్చుకోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక పెద్దగా సమస్యలు కనిపించకపోయినా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి, కంటి అలసట వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా మారొచ్చు. పని ఎంత ఉన్నా కూడా మీరు మాత్రం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. అది మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఈ నెలలో మేషరాశి వారికి సూర్యుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతోంది. నాయకత్వపు లక్షణాలు కూడా బాగా బలపడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మాటకు విలువ బాగా పెరగబోతూ ఉంది. సమాజంలోనూ కూడా మీకు గౌరవం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాహువు కుంభరాశిలోనే ఉండడం ద్వారా కొత్త పరిచయాల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అందరూ స్నేహితులేం అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడేటటువంటి ప్రమాదము ఉంది. కాబట్టి మీరు మాత్రం మీ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను అవసరం లేని వారితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంచుకోకూడదు. శని వక్రగతి కారణం ద్వారా కొన్ని పనులు ఆలస్యం అవ్వచ్చు. కానీ ఈ ఆలస్యం మీకు నష్టం మాత్రం కానే కాదు. ప్రతి ఆలస్యం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది అని ఈ నెలలో మీరు స్వయంగా తెలుసుకోబోతూ ఉన్నారు. సహనం పాటించిన వారికి చివరికి విజయం దక్కుతుంది. గురుడు మీకు ఒక గొప్ప వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మీ నిర్ణయాల్లో పరిపక్వత పెరగబోతూ ఉంది. తొందరగా స్పందించేటటువంటి మేషరాశి వారు ఈ నెలలో ఆలోచన చేసి మాట్లాడడాన్ని నేర్చుకోబోతూ ఉన్నారు. ఇదే మీకు అనేక సమస్యల నుంచి రక్షణ కలిగింపజేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల మంచి మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఆలయ దర్శనాలు, పెద్దల ఆశీర్వాదం మీకు దక్కబోతూ ఉంది. ముఖ్యంగా దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరుగుతోంది. కొంతకాలంగా మనస్సులో ఉన్నటువంటి భయాలు గాని లేదా ఆందోళనలు గాని ఈ సమయం నుండి తొలగిపోతాయి. ఈ నెలలో మీకు ఒక సందేశం తెలుస్తోంది. పరిగెత్తడం మాత్రం విజయం కాదు. సరైన సమయంలో సరైన దిశలో అడుగులు వేయడం అసలైన విజయం. ఇక మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గనుక ఈ మాసంలో మీరు ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎర్ర కందిపప్పు లేదా బెల్లాన్ని దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి, గ్రహబలం పెరుగుతుందని జ్యోతిష్యపరంగా చెబుతారు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఈ 2026 ఆగస్టు అనేది ఒక సాధారణ నెల మాత్రం కానే కాదు. ఇది మీ సహనాన్ని పరీక్షించే నెల. అదే సమయంలో మీ అదృష్టాన్ని మేల్కొల్పే నెల కూడా. భయంతో తీసుకున్న ఏ నిర్ణయం కూడా అవకాశాలను దూరం చేసేస్తోంది. ధైర్యంతో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ నెలలో ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం చాలా దగ్గరలోనే ఉంది. చూసారు కదా, మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.